గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. హాయ్ నమస్తే, నేను మీ విశ్వం విజయ్. ఇప్పటివరకు 343 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినండి. 344 ఎపిసోడ్లో లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ అట్రాక్షన్ సిరీస్లో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏమిటి అంటే, అసలు మనీ అనేది ఎందుకు రావడం లేదు. డెప్ట్స్ ఉన్నాయి, చాలా డెప్ట్స్ ఉన్నాయి, అవి క్లియర్ అవ్వట్లేదు. అప్పులన్నీ క్లియర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఆ వర్డ్ చేంజ్ చేయండి. అప్పు అనే పదాన్ని వాడొద్దు. ఎందుకు వాడద్దు, దాని ప్లేస్లో రిప్లేస్ చేయండి. ఆర్థిక బిల్లులు, ఎకనామికల్ బిల్స్ అనే పదాన్ని రిప్లేస్ చేయాలి. ఎలా తొలగించుకొని ఇవన్నీ డెప్ట్స్ ఫ్రీ అయ్యి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ, ఆకస్మిక ధనప్రాప్తి రావాలి అంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఫస్ట్ నెగిటివ్ బ్లాక్స్ ఏదైతే ఉందో అవన్నీ తీసేయాలండి. ఓకే, అవన్నీ ఎలా తీసేయాలంటే సింపుల్ టెక్నిక్ అండి, సింపుల్ రెమెడీ ఉంది. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, మామూలుగా అయితే నేను లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా చెప్పాను బ్లాక్ పేపర్ బ్లాక్ పెన్ రెమెడీ. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఎవరికైతే అప్పులన్నీ క్లియర్ అయ్యి విశ్వంతో ఎప్పుడే ఫాస్ట్గా మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి, విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. సో ఏదైతే మీరు చేస్తున్నారో అవన్నీ ఎలా మీకు యూనివర్స్కి చెప్పొచ్చు అంటే, విశ్వం ఎక్కడో లేదండి, మన అంతరాత్మ రూపంలో పరమాత్మ రూపంలో, అంతరాత్మ రూపంలో పరమాత్మ అందరిలో ఉన్నాడు. అయితే లోపల మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. కాబట్టి ఆ డెప్స్ పై కాకుండా సంపదపై మనం ఫోకస్ ఎక్కువ చేయాలి. మరి ఉంది, ఆల్రెడీ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి లేదా ఉన్నాయి, ఎలా మనం తీసేయచ్చు అంటే సింపుల్. మీరు ఎవరెవరికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అందరికీ రాయాలి. ఏ అనే వ్యక్తికి చూడండి ఇంత అమౌంట్, ఏ అనే వ్యక్తికి ఎంత అమౌంట్ రాయాలి. సో ఇంత అమౌంట్, ఓకే. ఏ అనే వ్యక్తికి సపోజ్ 1 lakh రూపీస్, ఓకే. ఇలా బి అనే వ్యక్తికి ఇంకొక 2 lakhs రూపీస్. సో మామూలుగా ఏంటంటే వైట్ పేపర్ పైన బ్లాక్ పెన్తో మీరు రాయాలండి. ఏం రాయాలి, వైట్ పేపర్ పై బ్లాక్ పెన్తో రాసేసి మీరు ఏం చేయాలి, స్ట్రైక్ చేయాలంటే కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత క్లియర్డ్ అని రాయాలి. ఏమని, క్లియర్డ్, CLEAR, క్లియర్. అంటే మీరు ఎవరెవరికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో ఆ అందరి పేర్లను రాసి క్లియర్డ్ కొట్టేసారు ఫస్ట్. దాని తర్వాత ఏం చేయాలంటే, మీకు ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో కదా ఆ ఎంత అమౌంట్ మొత్తాన్ని కూడా మీరు క్యాల్కులేషన్ చేయాలి. సపోజ్ మీరు క్యాల్కులేషన్ చేసినాక మీరు ఒక 20 lakhs అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది అనుకో, 20 lakhs రాశారు కదా, పైన మీరు ఏం చేయాలంటే 25 lakhs రాయాలి. పేపర్ పైన 25 lakhs రాయాలి. సో మీరు ఇవ్వవలసింది అందరికీ ఎంత, 20 lakhs. బట్ యూనివర్స్ మీకు ఎంత ఇచ్చింది అనుకోవాలి, 25 lakhs. ఆ 25 lakhs మీరు ఏం చేయాలంటే ఐస్ క్లోజ్ చేసుకొని మీ అకౌంట్లో వచ్చేసింది, యూనివర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఓకే, ఆ పేపర్ పై రాసేసారు కదా, రాసేసిన తర్వాత కొట్టేశారు కదా, ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసుకొని ఏ అనే వ్యక్తికి నేను అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 లేదా 1 lakh ఇచ్చేసాను. ఇచ్చేస్తే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ బి అనే వ్యక్తికి ఇచ్చేశారు, సి అనే వ్యక్తికి ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా మీరు భావించండి. ఎప్పుడైతే మీరు ఇచ్చేసినట్టుగా భావిస్తారో అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది. సో ఎంత అమౌంట్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్లోకి, మీకు 25 lakhs. మీరు ఇవ్వవలసింది అప్రాక్సిమేట్లీ 20, క్లియర్ అయిపోయిందిగా, మీరు 5 lakhsతో ఉన్నారా. ఈ విధంగా మీరు రాసుకున్న తర్వాత ఆ పేపర్స్ అన్ని చింపేసేయాలి. ఓకే, ఏం చేయాలి, పేపర్స్ చింపేయాలి. తర్వాత మీ మనసులో ఇక డెప్ట్ ఏం లేదు. అలా మీ మనసులో ఎలాంటి ఆలోచన కూడా ఉంచుకోవద్దండి. సో ఇయ్యాలి ఇస్తా రేపిస్తాను కదా, ఒక టైం చెప్పండి, 3 months 4 months. ఆ టైంలో ప్రెజర్ తీసుకోవద్దండి. ఎంత ఎక్కువగా ప్రెజర్ అవుతాయి మీ లైఫ్లో గ్రోత్ అంతటా. అంటే భయం ఉన్న కాడ ధైర్యం ఉండదు. భయం ఉన్నది లో ఫ్రీక్వెన్సీ కదా భయం. సో అందుకోసం మరిన్ని డెప్ట్స్ని ఆకర్షించుకుంటారు. మీరు ముందు చెప్పండి, 3 నెలలు 4 నెలలు ఈ పని చేస్తున్నాను, ఈ పని వచ్చాక మీకు ఇస్తాను. అంతేగాని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఇవ్వవలసిన అమౌంట్ గురించి ఆలోచిస్తే మీకు రావలసిన అమౌంట్ రాకుండా అయిపోతుంది. సో అందుకోసం ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని క్లియర్ చేయండి ఫస్ట్. మీరు ఎవరికైతే ఇవ్వవలసిన అమౌంట్ ఉంటుందో ఫస్ట్ అది క్లియర్ చేస్తే మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది. మీకు రావాలి అమౌంట్, బట్ ఉచితం క్లియర్ చేయండి. ఫస్ట్ గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఉంటుందో మనసులో ఎవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళ పేరు అమౌంట్ ఇవన్నీ రాసి స్ట్రైక్ చేసేసారు. స్ట్రైక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మీరు ప్రశాంతంగా కూర్చొని, ఓకే, అవన్నీ విజువలైజేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇచ్చినట్టుగా మీ మనసులో మొత్తం వాళ్ళు క్లియర్ చేసినట్టుగానే భావించండి. ఎంతటి హ్యాపీనెస్ ఫీల్ అవుతారో అంత హ్యాపీనెస్ ఫీల్ అవ్వండి. అప్పుడే మనీ అనేది మన జీవితంలోకి రాబడుతుంది. సో మనీ ఈజ్ ఎనర్జీ అండి. ఇక్కడ కనుక సాడ్, ఇక్కడ కనుక భయము, బాధ ఉందనుకోండి, మనీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండేది ఏంటి, డెబ్ట్స్, అన్హ్యాపీనెస్, అన్హెల్తీ ఉంటుంది. మీరు ఇచ్చండి ఒకటి మన జీవితంలోకి ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవ్వాలి. అప్పుడే మన జీవితంలోకి వస్తుంది. మనం లో ఫ్రీక్వెన్సీలో ఉంటే లోనే ఆకర్షించుకుంటాం, హైలో ఉంటే హైని ఆకర్షించు. చాయిస్ ఇస్ అవర్స్. సో మనీ రావాలంటే మనం ఎప్పుడు కూడా పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా, మనకంటూ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్తో జీవించాలి. అలాంటి వాళ్ళలో చూడండి మనీ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది. ఒక పర్పస్ అంటూ లేదు, ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి బాధపడుతూ, ప్రతిదానికి కూడా అసంతృప్తితో, కోపంతో ఉంటే అదే ఆకర్షించుకుంటాం. నీలో ఏదైతే ఉందో
వాటిని ఆకర్షించుకుంటాం. అబండెన్స్ని ఆకర్షించుకోవాలంటే నీ యొక్క ఎనర్జీని మార్చుకో, ఏ వైబ్రేషన్ని మార్చుకో, నీ ఫ్రీక్వెన్సీని మార్చుకో. మన ఫ్రీక్వెన్సీని మార్చినంత వరకు మన జీవితంలోకి మనీ రాదండి. మనీ ఫ్లో రావాలి అంటే మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి? టాప్లో ఉండాలి, హైలో ఉండాలి. ఆ హై ఫ్రీక్వెన్సీనే, మన హై ఎనర్జీలో ఉంటేనే మనీ అనేది మన జీవితంలోకి రాబడుతుంది. సో ఇలాంటి విషయాల కోసం ఏం చేస్తున్నామంటే ప్రతి శుక్రవారం కూడా అందరికీ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PM to 9 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఫ్రీగా ఇంట్లో ఉంటూ, ఆన్లైన్లో ఇంటికాడే ఉంటూ, జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇంకా పర్సనల్ డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకు జరుగుతుంది సార్, ఇది నిజంగా ఈ పేపర్ పై రాస్తే నిజంగా వర్కౌట్ అయితే ఆ డెబ్ట్స్ అన్ని ఎట్లా క్లియర్ అవుతాయి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక యాక్షన్ జరగాలంటే ఒక థాట్ రూపంలో ముందు జరగాలి. ఈ థాట్ రూపంలో ఇక్కడ పేపర్ పై జరిగింది. దీనిపై ఎంత క్లారిటీగా ఉంటే యాక్షన్ స్టెప్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. థాట్ లెవెల్లో క్లారిటీ లేదనుకోండి, యాక్షన్ లెవెల్లో పర్ఫెక్ట్గా ఉండదు. అంటే అంత డెబ్ట్స్ క్లియర్ చేయాలని అసలు ఆలోచనే లేనప్పుడు ఈ ఆచరణ ఎలా జరుగుతుంది? అసలు మీరు ఇంతవరకు ఇక్కడ చూడాలని ఆలోచన లేనప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చే వాళ్ళ స్కిప్ చేసి వెళ్ళొచ్చు. లేదు, లాస్ట్ వరకు నేను చూడాలి, ఏది ఏమైనప్పటికీ ఇంకా కొన్ని సీక్రెట్స్ నేను తెలుసుకొని నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటేనే కదా లాస్ట్ వరకు మీరు చూడగలుగుతారు. సో అలా లాస్ట్ వరకు మీరు చూడాలనుకుంటే మాత్రం ఒకటండి, ఇంకా గ్రేటెస్ట్ సీక్రెట్స్ మీకు చెప్పాలి అంటే మనీ మీ జీవితంలోకి రావాలి అంటే ఏమన్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ ఐ ఆమ్ రిచ్ అని అందరు కూడా కామెంట్ సెక్షన్లో ఏమి లేడు, ఐ ఆమ్ రిచ్ అని టైప్ చేయండి. ఎప్పుడైతే ఎంత ఎక్కువగా ఎవరైతే రిచ్ అని టైప్ చేస్తారో అంతసేపు థాట్ ఉంటుంది కదా, నిజంగా రిచ్గా అయిపోతారు. అందుకోసం అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఏం టైప్ చేయాలి? ఐ ఆమ్ రిచ్ అని టైప్ చేయండి. సో ఎప్పుడైతే ఈ పేపర్ పై మీరు ఏమని రాశారు? ఫస్ట్ డెబ్ట్స్ అన్ని ఎవరెవరికి ఇవ్వాలని రాశారు, కట్ చేశారు కదా. ఈ కటింగ్స్లో మీకు మైండ్స్లో ఏంటి చేస్తున్నా క్లియర్డ్ అని రాశారు. తర్వాత ఏం చేశారు? చింపారు. అంటే మీరు చింపినప్పుడు తీసేసినప్పుడు మీ మనస్సు నుంచి ఫస్ట్ తీయండి. డెబ్ట్ మనస్సులో ఎక్కువ ఏదైతే ఉంటుందో అదే ఆకర్షించుకుంటారు. కాబట్టి ఫస్ట్ మీ మనసు నుంచి రిలీజ్ చేశారు, చెప్పేశారు 2 to 3 months. తర్వాత మీ ఫోకస్ అంతా మీరు చేస్తున్నటువంటి యాక్షన్ స్టెప్ పై. చూడండి, మనీ మన జీవితంలోకి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అంటే వస్తువు లేదా సేవను క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మెంబర్స్కు క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఇవ్వాలి. అంటే ఒక సర్వీసెస్ పేరు చెప్పగానే మీ పేరు రావాలి. చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతో మంది ట్రైన్ చేస్తారు. ఫస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ క్లాసెస్ చేయించినటువంటి ఫస్ట్ టైం ఇక్కడే చేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్ 1 month ట్రైనింగ్ అనేది. సో ఇట్ ఈస్ మై యూనిక్నెస్. సో అలాగా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని వారు కనుక ఫోకస్ చేయగలిగితే మాత్రం మీ ప్రొడక్ట్ సర్వీసెస్ను క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వగలిగితే మాత్రం మనీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఆ ఎనర్జీకి రీచ్ అయ్యి, ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యి మనీ అనేది మన జీవితంలోకి రాబడుతుంది. మన జీవితంలోకి మనీ రావట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది. ఇట్ ఈస్ అ ఫీడ్బ్యాక్, నాట్ ఏ ఫెయిల్యూర్. డెబ్ట్స్ అంటేనో ఫెయిల్యూర్, మనీ రాకపోవడం ఫెయిల్యూర్ కాదండి. అదొక ఫీడ్బ్యాక్ మాత్రమే. అంటే నువ్వు సరి చేసుకో అని సింబల్. మనం సరి చేసుకుంటూ మనీపై ఎప్పుడైతే మనం ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే అంత ఫాస్ట్గా మనీ మన జీవితంలోకి రాబడుతుంది. సో మనం ఎట్లా భావిస్తాం ఆ విధంగా తయారవుతాం. పిరికివానిగా భావిస్తే పిరికివాన్నే, ధైర్యంగా భావిస్తే ధైర్యంగా, ధనవంతుడిగా భావించడం అనేది మనం అలవర్చుకుంటూ మన క్లారిటీ థాట్స్లో ఆ రిచ్నెస్ను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. తర్వాత మనం యాక్షన్ స్టెప్లోకి దిగుతాం. యాక్షన్ స్టెప్లోకి దిగాల్సిందే, బట్ దానికంటే ముందు లాట్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, థాట్ ప్యాటర్న్. ఆ థాట్ ప్యాటర్న్లో చాలా చేంజెస్ రావాలి. అది వచ్చినప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. దానికోసం ఫ్రీ క్లాస్ ఉంది కదా, 7 to 9 PM ప్రతి ఫ్రైడే. దానికి ఎన్రోల్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ఫ్రీ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.